ఇక మాజీ మంత్రి రోజాకి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆడుదాం ఆంధ్ర పేరుతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్రమాలపై నిగ్గు తేల్చాల్సిన ఏసీబీ దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీగా నిధులు పక్కదారి పట్టినట్లు అధికార కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. నిన్న అసెంబ్లీలో దీనిపై చర్చ కూడా జరిగింది. అయితే దాదాపు 119 కోట్ల నిధులు ఆడుదాం ఆంధ్ర పేరుతో దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక మాజీ మంత్రి రోజాకి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆడుదాం ఆంధ్ర పేరుతో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే అక్రమాలపై నిగ్గు తేల్చాలని ఏసీబీ దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో భారీగా నిధులు పక్కదారి పట్టినట్లు అధికార కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. నిన్న అసెంబ్లీలో దీనిపై చర్చ కూడా జరిగింది. ఇక దాదాపు 119 కోట్ల నిధులు ఆడుదాం ఆంధ్ర పేరుతో దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు వచ్చాయి. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో పెద్ద ఎత్తున పల్లెటూరుల్లో ఎవరైతే క్రీడా పరంగా ఆసక్తిగా ఉన్న యువత ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళలో ఉన్న ఆసక్తిని వెలికి తీసేందుకు గత ప్రభుత్వంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో పెద్ద ఎత్తున క్రీడలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపు 127 కోట్లకి సంబంధించి అవకతవకలు జరిగాయంటూ ప్రస్తుతము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపైన విచారణకి చేపించిన నేపథ్యంలో దానిలో ప్రస్తుతం నిన్న దీనికి సంబంధించి సభలో చర్చ కూడా కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఆడుదాం ఆంధ్ర పేరుతో అవకతవకలు జరిగాయి, అదేవిధంగా నిధులు కేటాయింపుకు సంబంధించి ఆ నిధులు ఏ రకంగా దుర్వినియోగం అయ్యాయి, దాంతో పాటు ఇచ్చిన క్రీడాకారులకు ఇచ్చిన కిట్లు కావచ్చు, అదేవిధంగా పరికరాలకు సంబంధించి ఏ రకంగా నాసికరంగా ఇచ్చారనే అంశాలపైన కూడా సభలో నిన్న పెద్ద ఎత్తున చర్చ అయితే కొనసాగింది. దానికి సంబంధించి ఈ రోజు అటు అప్పటి క్రీడా శాఖ మంత్రిగా ఉన్న రోజా కావచ్చు, శాప్ చైర్మన్ గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థకి సంబంధించి ప్రస్తుతము కొంత ఉచ్చు బిగిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆ గతంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర నిధుల దుర్వినియోగానికి సంబంధించి తాజాగా ఏసీబీ విచారణకి ప్రభుత్వం అయితే ఆదేశించింది. దానికి సంబంధించి సభలో ఈ రోజు దానిపైన ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే దీనికి సంబంధించిన నిధులు దుర్వినియోగం కావచ్చు, అదేవిధంగా ఏ రకంగా నిధులు మళ్లించారు, దాంతో పాటు నాసిరకమైన కిట్లు కావచ్చు, అదేవిధంగా స్పోర్ట్స్ కి సంబంధించిన పరికరాలు ఏ రకంగా కొనుగోలు చేసి అటు క్రీడాకారులకు ఇచ్చారనే అంశాలపైన పెద్ద ఎత్తున దీనికి సంబంధించి దర్యాప్తు చేసేందుకు ఏసీబీకి కేసుని అప్పచెప్పిన పరిస్థితి ఉంది. అమూల్య. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.